ఎలాగైనా చామంతిని బయటికి పంపించాలని చెప్పేసి రమాదేవి ప్లాన్ చేస్తుంది. ఈలోపు తెల్లారేసరికి అందరినీ కోపంగా పిలుస్తూ ఉంటుంది. ఏమైంది రమ అని చెప్పేసి హర్షవర్ధన్ అడుగుతుండగా 15 లక్షలు రాత్రికి రాత్రే మాయమయ్యాయండి అనేసరికి ఏం మాట్లాడుతున్నారు రమాదేవి? 15 లక్షలు మాయమవ్వడం ఏంటి? ఏమో అసలు నాకేం అర్థం కావట్లేదు. చామంతి, చంద్రిక మీరు బయటికి రండి అనేసరికి కిచెన్లో నుంచి చామంతి చంద్రిక వస్తుంది. ఇక ఇందులో దొంగలంటే మీరిద్దరే కదా, ఏమంటున్నారమ్మా? వాళ్ళు దొంగతనం చేయడం ఏంటి? అవునండి, ఎందుకంటే 15 లక్షలంటే మామూలా? ఆ 15 లక్షలు ఇంట్లో తీయాల్సిన అవసరం ఏముంది? పని మనుషులకే కదా డబ్బు అవసరం ఉండేది. అమ్మ, లేనిపోని మా మీద నింద వేయకండి. కాకపోతే మా మీద అంత అనుమానం ఉంటే మీరు మా ఇళ్ళల్లోకి వచ్చి చూసుకోండి అని చామంతి అంటుంది. ఎంత పొగరే నీకు! ఉన్నది ఉన్నట్టు ఇవే, ఇక నిజం బయట పెడితే కాదని చెప్పేసి అంటావా? 15 లక్షలు ఎలా మాయమయ్యాయో ఇప్పటికిప్పుడు నిజం బయటపడుతుంది. అత్తయ్య, ఇదంతెందుకు? ఇక నీ రూమ్లో 15 లక్షలు పోయాయి కదా, అదే రూమ్లో నిజం బయట పెట్టే సాక్ష్యం కూడా దొరుకుతుంది. ఒకసారి ఆ రూమ్లో వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా అని రోజా ఇక రమాదేవి ఇద్దరు కలిసి అందులో వెనుకలాడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే మంచం కింద చామంతి పట్టి ఉంటుంది. అత్తయ్య, మీరు అనుకున్నట్టే దొంగ దొరికిపోయాడు. ఏమంటున్నా రోజా? అవునత్తయ్య, దొంగ ఎవరో కాదు, ఈ చామంతి. చామంతి కాలుకున్న పట్టి ఉందో ఒకసారి చూడమనండి అనేసరికి చామంతి కాలుకున్న పట్టి చూసరికి ఒక పట్టి కనబడదు. ఇదిగో ఆ చామంతి కాలికి పట్టి నా దగ్గర ఉంది. అంటే ఈ దొంగతనం ఆ చామంతే కదా చేసింది. ఎంత ధైర్యమే! ఇప్పటిదాకా నీతులు పలికి ఇప్పుడు ఏకంగా 15 లక్షలు నా ఇంట్లో పని మనిషివి, ఇక నా రూమ్లో అడుగుపెట్టి దొంగతనం చేస్తావా అని చెప్పేసి వెంటనే చామంతి చెంప పగలకొడుతుంది. లేదమ్మా, అసలు 15 లక్షలు నీ రూమ్లోకి వచ్చి నేను ఎందుకు ఇస్తాను? అసలు నాకు అవసరం ఏంటి అని అంటుండగా, ఏంటి డబ్బులు తీసింది కాకుండా ఇక నా మీదే రివర్స్గా మాట్లాడుతున్నావా? సాక్ష్యం లేదే ఇప్పుడు నేను నిలదీయాల్సిన అవసరం లేదనుకుంటున్నావా? నీ కాళ్ళ పట్టే సాక్ష్యం అంటే 15 లక్షలు తీసావు. నిజం చెప్పే, ఆ 15 లక్షలు ఏం చేసావు చెప్తావా? లేకుంటే పోలీసులకు పట్టించి నిజాన్ని బయట పెట్టనా? రమ, ఇది ఎవరో కావాలని చేసినట్టుగా ఉంది. అబ్బా, మీరు ఎప్పుడు చూసినా ఈ చామంతి అంత అదని దీని మీద నింద వేయాలని అంటూ ఉంటారు. లేదమ్మా, ఇది ఎవరో నా మీద కావాలని నింద వేశారని చామంతి అంటుంది.